సో అందరూ కూడా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరం వేడుకలు చాలా సంతోషంగా, ఆనందంగా జరుపుకున్నారు. కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్స్‌తో జరిగిన పార్టీలో విషాదం. సో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా బిర్యానీ తిని 17 మంది అస్వస్థతకు గురైనరు. ఒకరు అందులో మృతి చెందడం జరిగింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే మేడ్చల్ జిల్లా జగదేవ్‌గుట్టలో భవానీ నగర్‌లో అక్కడ ఉండే కార్మికులు అండ్ ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా 500 మనిషి ఒక్కొక్క 500 చందా వేసుకొని వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా అంటే వాళ్ళు నిత్యం జరిగే కూలీకి వెళ్ళే వాళ్ళు కూలీకి వెళ్ళి రావడం, తర్వాత ఆటో డ్రైవర్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆటో కిరాయికి వెళ్ళి రావడం, ఇట్లాంటివన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక సాయంత్రం ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు. ఒక పార్టీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు. దానికి సంబంధించిన ఫుడ్ అంతా తీసుకురావడం జరిగింది. అంటే నాన్ వెజ్ సంబంధించి చికెన్ తెచ్చుకోవడం అండ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వండుకోవాలనుకున్నారో లిస్ట్ అవుట్ చేసుకున్నారు, తీసుకొని వచ్చారు. మంచిగా మందుతో దావత్ చేసుకోవాలి అనుకున్నారు. సో వాళ్ళు అనుకున్నట్టే బిర్యానీ వండుకున్నారు అండ్ దాంతోపాటు చికెన్, మటన్ వండుకున్నారు, తర్వాత ఫిష్ వండుకున్నారు, తర్వాత మద్యంతో ధూమ్ధామ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ కాసేపు అయిన తర్వాత అంటే వాళ్ళ పార్టీ 9:30, 10 మధ్యలో ప్రారంభమైంది. తర్వాత 12 గంటలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారో, కేక్ కట్ చేసుకున్నారో. తర్వాత అందులో ఎవరైతే చనిపోయినరో ఇప్పుడు మల్లారెడ్డి హాస్పిటల్లో ఆ వ్యక్తి చాలా డ్రౌజీగా ఉంది, నాకెందుకో వాంతులు విరోచనాలు అవుతున్నాయి, నాతోటి అవుతలేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఇంటికి వెళ్తూనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయనని హాస్పిటల్కి తరలించే లోపే ఆయన మరణించాడు. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డిక్లేర్ చేసిండ్రు, డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఫుడ్ పాయిజన్ వల్ల జరిగింది అనేది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 17 మందికి సంబంధించిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఎమర్జెన్సీ వాళ్ళలో ఉండే సిచ్యువేషన్. అసలు ఎక్కడైనా బయట మనం ఫుడ్ కొనుక్కుంటుంటే, లేదంటే ఎక్కడైనా బిర్యానీ పాయింట్స్లో లేదంటే కర్రీ పాయింట్లో ఫుడ్ పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ చూసినాం. కానీ స్వతహాగా వాళ్ళు వండుకున్న ఫుడ్ కూడా పాయిజన్ అయ్యింది అనంటే ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెదర్ అందులో ఎవరైనా గిట్టని వాళ్ళు ఏదైనా విషప్రయోగం చేసిరా, లేదంటే వాళ్ళు తెచ్చుకున్న మాంసంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉండి ఉంటుందా, అండ్ కుళ్ళిపోయిన మాంసం కావచ్చు, లేదంటే ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఈ న్యూ ఇయర్ మాత్రం ఒక కుటుంబంలో ఒక విషాదాన్ని నింపింది, ఒక ప్రాణం పోయే పరిస్థితికి అయితే తీసుకొచ్చింది. అయితే మొత్తం 18 మంది ఈ న్యూ ఇయర్ వేడుకల్లో చేసుకుంటే అందులో ఒకరు మృతి చెందారు. ఇంకొక 17 మందిలో 8 మంది ఆరోగ్యం విషమంగానే ఉంది. ఇంకా కూడా వాళ్ళు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి మాత్రం కాస్త నిలకడగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా మేడ్చల్ దగ్గర ఉండే మల్లారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స కంటిన్యూ చేస్తున్నారు.